అందరికీ నమస్కారములు. వెల్కమ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 4వ వీడియోలో నేటి అంశం పూర్ణ సంఖ్యలు, వాటిని పోల్చడం. ఇందులో ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా పోల్చాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా చర్చించుకుందాము. మీకు కనిపించేటటువంటి బొమ్మలో ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. ఆ బాలుడు ఏం చూస్తున్నాడంటే, పక్కన కూడా మెట్లున్నాయి. ఇక్కడ ఇవి పైకి వెళ్ళడానికి, ఇవేమో కిందికి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇది భూమి. నిలబడినటువంటి స్థానాన్ని భూమి అనుకుందాం. భూమిని ఎప్పుడు కూడా 0 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇది 1వ మెట్టు, ఇది 2వ మెట్టు, ఇది 3, ఇది 4, 5, 6, 7. ఇది భూమి, 1వ మెట్టు, 2వ మెట్టు, 3, 4. ఇక్కడ నిలబడింది 0. 1, 2, 3, 4. అంటే ఆయన పైకి వెళ్తున్న కొద్దీ విలువలు పెరుగుతూ ఉంటాయి. ఈ 0 నుంచి ఇప్పుడు ఈదాలనుకుంటాడు. స్విమ్మింగ్ పూల్లో ఆయన స్విమ్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి మరి? ఇది కూడా 1వ మెట్టు అనుకుందాం అనుకోండి. మరి 1వ మెట్టు, ఇది 1వ మెట్టు, ఇది 1వ మెట్టు ఒకటేనా? కాదు. ఇది 0 కంటే తగ్గుదల ఉంది. 0 కంటే ఇది చిన్నది, అంటే తక్కువ ఉంది. ఇది 2వ మెట్టు, ఇది 3వ మెట్టు, ఇది 4, 5, 6. ఇవి కిందికి వెళ్తున్నాయి, కిందికి వెళ్తున్నాయి. 0 కంటే ఇవి చిన్నవి, 0 కంటే చిన్నవి. కాబట్టి వీటిని పైకి వెళ్ళడానికి ప్లస్ గుర్తుతో సూచిస్తే, కిందికి వెళ్ళడానికి మైనస్ గుర్తుతో సూచించాలి. ఎందుకంటే మనిషి దిగుతున్నప్పుడు తగ్గుతూ ఉంటాడు, కాబట్టి విలువలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇది -1, -2, -3, -4, -5, -6, -7. ఈ విధంగా కిందికి వెళ్ళినా కొద్దీ విలువ తగ్గుతూ ఉంటుంది. 0 కంటే చిన్న ఉన్నటువంటి సంఖ్యలు కూడా ఉన్నవి అని దీని నుంచి మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఇది భూమి కాబట్టి ఇది 0 కంటే తక్కువ. ఒకటి కిందికి వచ్చిండు, కిందికి అని చెప్పడానికి మైనస్ అనేటువంటి సంఖ్యను వాడతాం. తర్వాత -2, -3. అంటే 0కు ముందరికి వెళ్తేనేమో 1, 2, 3 అనంత సంఖ్యలు వస్తాయి. 0కు వెనక్కి వెళ్తే సేమ్ సంఖ్యలు వస్తాయి, కాకపోతే అవి మైనస్లో ఉంటాయి, ఎందుకంటే తగ్గుతూ ఉంటుంది. ఇటువంటి సంఖ్యలనే మనము పూర్ణ సంఖ్యలు అంటాము. 0కు కుడివైపున ఉన్న సంఖ్యలను ధన సంఖ్యలు అంటారు. 0కు ఎడం వైపు ఉన్న సంఖ్యలను రుణ సంఖ్యలు. 0 కంటే తక్కువ విలువైనటువంటి సంఖ్యలు ఏవి అంటే అవి రుణ సంఖ్యలు. 0 కంటే చిన్న సంఖ్యలు రుణ సంఖ్యలు. మైనస్ గుర్తు ఉన్నటువంటి వాటిని రుణ సంఖ్యలు అంటారు. ఇవన్నీ కూడా రుణ సంఖ్యలు. ఇవి రుణ సంఖ్యలు. పైకి వెళ్ళినా కొద్దీ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఇవి ధన సంఖ్యలు. సో రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు 0తో కలిపి ఉంటే వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. చూడండి, పూర్ణ సంఖ్యల యొక్క నిర్వచనము. పూర్ణ సంఖ్యలు అంటే 0 ధనాత్మక సంఖ్యలు, దాన్ని పాజిటివ్ నంబర్స్ అంటాం, మరియు రుణాత్మక సంఖ్యలు, నెగిటివ్ నంబర్స్ అన్నీ కలిపి ఏర్పడే సంఖ్యా సమితి. ఈ పూర్ణ సంఖ్యలను Z అనే అక్షరంతో సూచిస్తారు. కాబట్టి Z = అనంతంగా పెరుగుతూ ఉంటుంది. -3, -2, -1, 0, 1, 2,
3 డాష్ 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 డాష్. సున్నాకు కుడివైపున ధన సంఖ్యలు అంటే ఇవి ప్లస్ రాయకున్నా ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఈ సంఖ్యలను ధనపూర్ణ సంఖ్యలు, ఇవతలివి రుణపూర్ణ సంఖ్యలు, మధ్యలో 0. వీటినన్నింటినీ కలిపి ఏమంటాము అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణాంకాలు అంటే కేవలము 0 నుంచి పైకున్నటువంటివి. చూడండి, పూర్ణ సంఖ్యల గురించి కొన్ని విషయాలు. పూర్ణ సంఖ్యల గురించి కొన్ని విషయాలు. 1. పూర్ణ సంఖ్యల సమితి డాష్ 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 -3 -2 1 రెండు వైపులా పొడిగించవచ్చు. ధనాత్మక పూర్ణ సంఖ్యలు 1 2 3 ఇవి ధనాత్మక రుణపూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యలన్నీ కూడా అంటారు. రుణాత్మక పూర్ణ సంఖ్యలు -1 -2 -3 డాష్ డాష్ మధ్యలో 0. ఇవి పూర్ణ సంఖ్యల్లో ఉన్నటువంటి విషయాలు. ఈ పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ పైన కూడా చూపిస్తాము. సంఖ్యారేఖ, పూర్ణ సంఖ్యల యొక్క సంఖ్యారేఖ రెండు వైపులా అనంతంగా పొడిగించవచ్చు. ఇరువైపులా పొడిగించడానికి వీలుంటుంది సంఖ్యారేఖ. అదే సహజ సంఖ్యారేఖ అంటే 1 నుంచి మొదలవుతుంది. పూర్ణాంకాల సంఖ్యారేఖ 0 నుంచి మొదలవుతుంది. కానీ పూర్ణ సంఖ్యల సంఖ్యారేఖ అనంతంగా రెండు వైపులా పొడిగించడానికి వీలుంటుంది. ఇది 0. 0కు కుడివైపులో ఉన్నవన్నీ కూడా +1 +2 +3 ప్లస్ కనబడదు, ప్లస్ రాయలేదు, అక్కడ గుర్తు రాయలేదంటే అది ప్లస్ ఉన్నట్టు. ఇవన్నీ కూడా ప్లస్, ఇవన్నీ కూడా -1 -2 -3. ఈ సంఖ్యారేఖ గురించి కొంచెం విపులంగా అర్థం చేసుకోండి. సంఖ్య 0కు కుడివైపున వెళ్ళిన కొద్దీ విలువలు ఏమవుతున్నాయి చూడండి. 0 కంటే 1 పెద్దది, 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది. అంటే ఈ విధంగా వెళ్ళిన కొద్దీ విలువలు పెరుగుతున్నాయి. కుడివైపుకు వెళ్ళిన కొద్దీ పూర్ణ సంఖ్యల యొక్క విలువ పెరుగుతూ ఉంది. అదే ఎడం వైపుకు వెళ్ళిన కొద్దీ ఏమవుతుంది? 0 వచ్చింది, 0 కంటే 1 పెద్దది. మరి -1 ఏంటి? -1 అనేది 0 కంటే చిన్నది. -2 -1 కంటే చిన్నది. -3 -2 కంటే చిన్నది. విలువ లోపల ఈ విధంగా వెళ్ళినాము అంటే వాటి యొక్క విలువలు తగ్గుతాయి. ఎడం వైపు వెళ్ళినా కొద్దీ విలువలు తగ్గుతాయి, కుడివైపుకు వెళ్ళినా కొద్దీ విలువలు అనేటువంటివి పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా వెళ్తే ఏమవుతుంది? 7 తర్వాత 6 తగ్గింది, 6 తర్వాత 5 తగ్గింది, 5 కంటే 4 తగ్గింది. ఈ విధంగా తగ్గుతూ పోతుంది. అంటే అర్థమైంది, -6 కంటే -7 చిన్నది, తగ్గుతుంది కదా. ఈ విధంగా వెళ్తే తగ్గుతుంది. -7 -6లలో ఇది చిన్న సంఖ్య, ఇది పెద్ద సంఖ్య. ఎందుకంటే 6 తర్వాత 7 వస్తుంది కాబట్టి మనం బాణం గుర్తు ఈ విధంగా వేయాల్సి వస్తుంది. అంటే వెనక్కి పోయినా కొద్దీ వాటి యొక్క విలువ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుర్తు వస్తుంది. -3 -2 తర్వాత -3 అంటే ఈ విధంగా వస్తుంది. -2 తర్వాత -3 కాబట్టి విలువ అనేది -2 ఎక్కువ. ఎడమ వైపు, కుడి నుంచి ఎడమకు పోతే తగ్గుతుంది, ఎడమ నుంచి కుడికి వెళ్తే పెరుగుతుంది. 5, 6 ఈ విధంగా వెళ్తుంది. కాబట్టి 5 తర్వాత 6 వస్తుంది కాబట్టి విలువ అనేది పెరుగుతుంది. 6 ఎక్కువ, 5 తక్కువ. ఈ విధంగా పూర్ణ సంఖ్యలను పోల్చడం, ఏ సంఖ్య పెద్దది, ఏ సంఖ్య చిన్నది అనేది చూసుకోవాలి. రుణ సంఖ్యలన్నీ కూడా 0 కంటే చిన్నవి.
-2, 4, -10, 6, 0 లలో చిన్న సంఖ్య ఏది? చిన్న సంఖ్య ఏది? చూడండి, ఇచ్చిన సంఖ్యల లోపల మొట్టమొదట ధన సంఖ్యలు ఏవి? ఫస్ట్ 0. 0కు కుడివైపున ఎవరుంటారు? కుడివైపున ధన సంఖ్యలు. ఎడమ వైపున ఎవరుంటారు? రుణ సంఖ్యలు. ఇక్కడ రుణ సంఖ్యలు ఏవేవి ఉన్నాయి? ధన సంఖ్యలు ఏవేవి ఉన్నాయి? 0 ఉంది, దీన్ని రాసుకున్నా. ధన సంఖ్యలు 6 ఉంది, 0 తర్వాత 6. 0కు ఎడమ వైపున 4 కూడా ఉంది కాబట్టి ఇక్కడ 4 కూడా వస్తుంది. ధన సంఖ్యలు 2 ఉన్నాయి, 4, 6. ముందు 0 తర్వాత 4, 6. రుణ సంఖ్యలు 2 ఉన్నాయి. 0కు తర్వాత మొట్టమొదట దగ్గరగా ఉండేది 2. 2 తర్వాత -10. సో ఎడం వైపు పోతే విలువ తగ్గుతుంది కాబట్టి 6 కంటే 4 చిన్నది, 4 కంటే 0 చిన్నది, 0 కంటే -2 చిన్నది, -2 కంటే -10 చాలా చిన్నది. కాబట్టి చిన్న సంఖ్య ఏది అన్నాడు జవాబు. కాబట్టి చిన్న సంఖ్య -10. అత్యంత గరిష్ట సంఖ్య ఏది అంటే 6. ఈ విధంగా ఒక సంఖ్య ఇచ్చినటువంటి పూర్ణ సంఖ్యలను ఏ విధంగా పోల్చాలి? ఏ సంఖ్య చిన్నది, ఏ సంఖ్య పెద్దది అంటే ఇచ్చిన సంఖ్యల లోపల ధన సంఖ్యలు ఏవి గుర్తించండి. 0 ఉందంటే అది మధ్యలో ఉంటుంది, 0 ఉంటే మధ్యలో. కుడివైపున మొత్తం ధన సంఖ్యలు, ఇవి 2 ధన సంఖ్యలు. ఇవి రెండిట్లో కూడా కుడి సంఖ్యలో కుడిలోకి వస్తాయి. ఈ రెండిట్లో చిన్నది ఏది ముందు వస్తుంది, దాని తర్వాత పెద్దది. ఈ ఎడంవైపు 0 కంటే ఎడంవైపు కూడా 2 సంఖ్యలు ఉన్నాయి, ఒకటి -2, ఒకటేమో -10. ఈ రెండిటి లోపల 0కు దగ్గరగా ఏది వస్తుంది ముందు అంటే -2, దాని తర్వాత -10. సో ఎడం వైపుకు వెళ్ళిన కొద్దీ విలువ తగ్గుతుంది కాబట్టి ఇది అతి చిన్న సంఖ్య. ఇప్పుడు కొన్ని హోంవర్క్ ఇస్తాను, వాటిని చేయండి. చూడండి, ఇందులోపల -24, -10 ఈ రెండిట్లో ఏది పెద్దది, ఏది చిన్నది? -24. -11. ఈ 0. రుణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఎడం వైపు తీసుకుంటాం. 0 తర్వాత 11 ముందు వస్తుంది, ఇది -11. తర్వాత -24 వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి రాసుకుంటూ వెళ్తున్నాము? 0 నుంచి, అంటే ఎడం వైపు. ఎడం వైపు అంటే -24, 0 కంటే దూరంగా ఉంది అంటే -24 తర్వాత వస్తుంది. కాబట్టి ఇది చిన్న సంఖ్య, ఇది పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య ఏది? 24. కాబట్టి మన యొక్క గుర్తు ఈ విధంగా వస్తుంది, ఇక్కడ లెస్ దాన్. అట్లే ఇది రెండవది -6, -0. -6, -0 ఈ రెండిట్లో ఏది చిన్నది, ఏది పెద్దది? -6 అనేది 0కు ఎడం వైపున ఉంటుంది. ఎడం వైపున ఉంది అన్నప్పుడు అది చిన్న సంఖ్య, 0 పెద్దది కాబట్టి లెస్ దాన్. ఈ ఖాళీలన్నింటిని కూడా మీరు పూర్తి చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏది చిన్నది, ఏది పెద్దది అనేది గుర్తించాలి. ఈ వర్క్షీట్ కూడా అంతే, అదే ఉంది. ఇది కూడా ఇది చిన్న నుంచి పెద్ద క్రమంలో రాయండి. మొట్టమొదట 0 ఉంది, 4, -3, 7, -8, 10. కాబట్టి ఇందులో 0 ఉంది. తర్వాత రుణ సంఖ్యలు,
రుణ సంఖ్యలు -3 -8. తర్వాత ధన సంఖ్యలు ధన సంఖ్యలు 4, 7, 10. ఈ మొత్తం దాంట్లో చిన్న నుంచి పెద్ద రాయమన్నాడు. 1, 2, 3, 4, 5, 6 సంఖ్యల లోపల చిన్న సంఖ్యలు ఎవరు అంటే రుణ సంఖ్యలు చిన్నవి. ఈ చిన్న దాంట్లోపల మధ్యలో 0 ఉంటుంది. 0 తర్వాత 4 పెద్దది, 4 కంటే 7 పెద్దది, 7 కంటే 10 పెద్దది. 0 కంటే -3 చిన్నది, -3 కంటే -8. ఇది చిన్న నుంచి పెద్ద వరకు రాయడం. రుణ సంఖ్యలు ముందుంటాయి, చిన్న సంఖ్యలు మధ్యలో 0, దాని తర్వాత ధన సంఖ్యలు. దీనినే ఆరోహణ క్రమము అంటాము. ఆరోహణ క్రమము. అదే అవరోహణ క్రమము అంటే పెద్ద నుంచి చిన్న వరకు వెళ్తుంది. ఈ వర్క్ షీట్ని కూడా పూర్తి చేయండి. ఈ వర్క్ షీట్లో క్రింది వాటిలో చిన్న సంఖ్యను గుర్తించండి అన్నాడు. చిన్న సంఖ్య అంటే చూడండి, ఇచ్చిన దాంట్లో 1, 3 ఉంది, -1, -7, 7. చిన్న సంఖ్య అన్నాడు కాబట్టి రుణాత్మకాలు ధనాత్మకాలు ఉంటే ధనాత్మకాలు చిన్నవి కావు, చిన్న సంఖ్యలు కావు, ఇవి పెద్ద సంఖ్యలు. మరి ఈ రెండిట్లో ఏది 0 కంటే ముందు వచ్చేది ఎవరు? -1. చూడండి, సంఖ్యారేఖ గుర్తుపెట్టుకోండి. సంఖ్యారేఖ 0. 0కు ఇక్కడ వచ్చేటివన్నీ పెద్ద సంఖ్యలు. ఎడమ వైపు ముందు ఎవరు వస్తారు? -1 వస్తుంది. దాని తర్వాత వచ్చేది -7. అంటే -1, -2, -3 ఈ విధంగా వస్తూ ఉంటుంది. కానీ -7 ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ రాసిన. 0కు దూరంగా ఉన్నది ఎవరు? -7. అంటే ఎడమ వైపు వెళ్ళినా కొద్దీ విలువ అనేది తగ్గుతుంది. కాబట్టి -7 అనేది చిన్న సంఖ్య. చిన్న సంఖ్య ఏది? -7. ఈ విధంగా లెక్క చేయాలి. చిన్న సంఖ్యను గుర్తించండి అన్నాడు కాబట్టి చిన్న సంఖ్యను డైరెక్ట్ గుర్తించడానికి వస్తే డైరెక్ట్ గుర్తించండి, చిన్న సంఖ్య అని రాసేవ్వండి. రెండవ దాంట్లో చూడండి, ధనాత్మకాలు ఎన్ని ఉన్నాయి? రెండవ లెక్కలో చూడండి, ఒకటి మాదిరి -9, -7, 6, -3. చిన్న సంఖ్య అడిగిండు కాబట్టి ఇది ధనాత్మకము రాదు. 0కు -3 దగ్గర ఉంటుంది. -3 తర్వాత -7, -7 తర్వాత వచ్చేది -9. అంటే 0కు దూరంగా ఉన్నది ఎవరు అంటే -9. కాబట్టి -9 అనేది చిన్న సంఖ్య. అదే కుడివైపున 0కు దూరంగా ఉన్నది పెద్ద సంఖ్య అవుతుంది. ఎడమ వైపునేమో చిన్నది, ఇది పెద్ద సంఖ్య. ఎడమ వైపునేమో చిన్న సంఖ్య. ఈ విధంగా ఈ వర్క్ షీట్ మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ చేయండి.